భయం పోవాలంటే దేవుడి కథ వినాలా? భయం అంటే ఏంటో తెలియాలంటే కేసీఆర్. హిస్టరీ టెల్స్ us. ఈ పదవులు ఎవరికి కావాలా? డిప్యూటీ స్పీకర్ రాజీనామా తీసుకో, శాసనసభ రాజీనామా తీసుకో, ఈ తెలుగుదేశం పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా తీసుకో. నా ప్రాణం కూడా దారిపోయడానికి తెలంగాణ సిద్ధంగా తెలియజేస్తాను. The powerful people come from powerful places. నీ మీద ఈడీ కేసు పెడతాం, నేను ఈడే బోడే రాబే. నేను దొంగలు భయపడతారు, లంగలు భయపడతారు. ధర్మంగా ఉన్నోళ్ళు, నిజాయితీగా ఉన్నోళ్ళు ఎందుకు భయపడతారు? సార్, కథలో ముందుకెళ్లారు. ఎంత ముందుకి? చాలా ముందుకెళ్లారు. తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు పదవులకు రాజీనామాలు చేసి ఆందోళనలో పాల్గొంటున్న నేపథ్యంలో సీమాంధ్ర మంత్రులు భవిష్యత్ కార్యాచరణ సిద్దం చేస్తున్నారు. ఇప్పుడేం చేస్తాడు మీ హీరో? విల్ హీ గివ్ అప్? గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస కర్చన కన్నా భయంకరంగా ఉంటుంది. మీ బండారం బయటపడది. ఇంకా ప్రజలు ఓపిక పడడానికి సిద్ధంగా లేరు. తెలంగాణ రాష్ట్రం సాధించుకొని వారి హక్కులను తెలంగాణ రాష్ట్రంలోనే పరిష్కరించుకుంటారు. నిశ్శబ్దం పగిలి ముక్కలవుతున్న భీకర దృశ్యం, అలలెగసిన దరియాల గడి ఆగ్రహ తేజమై రూపు దాల్చిన సత్యం, ప్రాణపరాయణ దీక్షా పర్వం అహో ఆరంభం. ప్రాణపరాయణ దీక్షా పర్వం. చంద్రశేఖరరావు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కేసీఆర్ ఈజ్ హిస్టరీ ఆఫ్ టెంపర్. నోబడీ కెన్ వైప్ ఇట్ ఆఫ్. అండ్ కేసీఆర్ని తగ్గిస్తాము అనుకుని చాలా ప్రయత్నాలు చాలా మంది చేసి భంగపడి విప్లవం అయిపోయింది. నేను పెరగాల్సిన ఎత్తు పెరిగా, నన్ను తగ్గించడం అనేది ఉండదు.